వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జగత్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్క చీకు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్న వీడియో పోస్ట్ చేశా కదా మొన్న. అదైతే చాలా బాగుందని అందరూ కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మన ఛానల్లో మీకు ఇష్టమైన వీడియో ఏంటో నాకైతే కామెంట్స్ లో చెప్పేయండి. ఐదర్ లాంగ్ గానీ షార్ట్ గానీ ఏదైనా. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఎగ్జామ్స్ తో బిజీగా ఉన్నారా? ఈ రోజు వచ్చేసి కేదార్ కి ఫస్ట్ టైం స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట. సో మేమైతే లిటిల్ ఎక్సైటెడ్. పొంగల్ హాలిడేస్ ఎక్కువ వచ్చాయి కదా కేదార్ కి. సో అప్పటి నుండి స్కూల్ కి అయితే వెళ్ళాలని పేజీ పెడుతున్నాడు బాగా. ఇప్పుడు కూడా స్కూల్ కి అని చెప్పేసి లేవట్లేదు అనమాట. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 3కి తీసుకురమ్మన్నారు. బట్ 3కే వీడేమో పడుకునే టైము. సో ఎలాగోలా మేనేజ్ అయితే చెయ్యాలి ఈ రోజు. సో ఇంక లేట్ చేయకుండా వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదామా. ఎలాగో కష్టపడి 2 o'clock అలా పడుకోబెట్టామన్నమాట. ఇప్పుడు 3:15 అయిపోయింది. సో ఇంక లేపి ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను. హడావుడిలో ఉన్నప్పుడే పనులు అస్సలు అవ్వవు కదా. ఎంతసేపు వేసానో అసలు ప్యాంట్ కానీ షర్ట్ కానీ. ఇందుకే అంతా వేసాక మళ్ళీ టీషర్ట్ ఏదో రాంగ్ వేసా అని చెప్పేసి మళ్ళీ తీసి మళ్ళీ వేయాల్సి వచ్చింది. డ్రెస్ కోడ్ వచ్చేసి ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్స్ అన్నారు. నేను ఇంకా స్కూల్ అందరూ ఇలానే ఉంటారేమో అనుకున్నా. బట్ ఓన్లీ ప్లే గ్రూప్ కంట. ఎందుకంటే ఒక పెర్ఫార్మెన్స్ ఈ కాస్ట్యూమ్తో అంట. అది తెలిసాక అమ్మాయి మంచి కంఫర్టబుల్ డ్రెస్సే వేసాలా అనుకున్నాను. ఇంకిప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. స్కూల్ టైం కాదుగా, అందుకని చెప్పేసి ఎగురుకుంటూ వచ్చేసాడు మా వాడు బయటకు అనుకుని. అక్కడికి రీచ్ అయ్యాక ఏడుపు స్టార్ట్ చేశాడు. అది చెప్పి ఇది చెప్పి ఏదో అలా డైవర్ట్ చేశాను. అక్కడ స్టేజ్ ఉంది కదా, దానిపైన నుంచోబెట్టి కొంతసేపు అలా డాన్స్ చేయించినట్టు చేసి ఇంకా వాళ్ళకైతే అప్ చెప్పేసి మేమైతే వచ్చేసాము. పేరెంట్స్ని 4కి అలా రమ్మన్నారనమాట. మేమేమో 4:30కి వెళ్ళాము. సో ప్రోగ్రామ్ అయితే అప్పుడే స్టార్ట్ అవుతుంది. బుడ్డి పిల్లలతో అయితే వినాయకుడి సాంగ్ పాడించి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి స్కూల్ వాళ్ళ 3rd యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అంట. 3rd అయినా చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. ఏదో ఓన్లీ డాన్సే కాకుండా చాలా ఈవెంట్స్ పెట్టారనమాట. సింగింగ్, స్పీచ్ ఇప్పించడం అలా. ఇలా ఎంకరేజ్ చేస్తే కిడ్స్లో అయితే స్టేజ్ ఫియర్ పోయి కాన్ఫిడెన్స్ అది పెరుగుతుంది కదా. ఇప్పుడైతే కేదార్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. కేదార్ ఎక్కడున్నారో గెస్ట్ చేయండి. యాక్చువల్లీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ని ఎవరినైనా అయితే స్టేజ్ దగ్గరికి రావడం అలాంటివి చేయొద్దన్నారు. ఎందుకంటే డిస్ట్రాక్ట్ అవుతారు కదా. బట్ మనకేమో ఆరాటం ఆగదుగా. వాడు డ్యాన్స్ కనిపించట్లేదని జస్ట్ నుంచున్నాను. ఈలోగా వాడు నన్ను చూస్తాడనమాట. సో దానివల్ల కొద్దిగా ఇంపాక్ట్ వచ్చింది సెకండ్ పెర్ఫార్మెన్స్ మీద. సో మేము ఉన్నాము అని అర్థమైపోయి ఏడుమొహం పెట్టేశాడు ఇంటికి వెళ్ళిపోదాం అనేసి. ప్లే గ్రూప్ వాళ్ళు క్రాంక్ అయిపోతారని చెప్పేసి బాగానే వెంటనే పెట్టేశారులే వీళ్ళు ఈవెంట్స్ అన్నీ. సో కేదార్ పెర్ఫార్మెన్సెస్ ఇంచుమించు ఒక 40 minutes గ్యాప్తో 2 అయిపోయాయి. ఇవన్నీ చూశాక నేనైతే నా లైఫ్లో మర్చిపోలేనే మా స్కూల్ ఒకటి గుర్తొచ్చిందనమాట. మా మమ్మీకి ఫోన్ చేసి ఆల్బంలో ఉన్న ఫొటోస్ అన్నీ నాకైతే సెండ్ చేయమన్నాను. ఈ వీడియో ఎండింగ్లో అయితే అవి కూడా పోస్ట్ చేశాను. డిసిప్లైన్ వస్తుందని చెప్పేసి మా పేరెంట్స్ అయితే భారతరత్న ఎస్ఆర్ స్కూల్లో వేశారు. ఆ ప్రిన్సిపల్ సార్ చాలా స్ట్రిక్ట్. అయ్య బాబోయ్, పేరెంట్స్కి కూడా మాట్లాడడం భయమే అనమాట. ఆ స్కూల్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నాకు ఇంకా గుర్తుంది. ప్రిన్సిపల్ సార్ ఎవరినో కొడుతూ రోడ్డు పైకి వచ్చేసారనమాట. ఇంకా అటు ఇటు వెళ్ళే వాళ్ళందరూ ఆగిపోయి అలాగే చూస్తూ ఉన్నారు. అంత మంచి టైమింగ్లో ఎంటర్ అయ్యాము నేను మా అక్క ఆ స్కూల్కి. అప్పట్లో బిగ్ బబుల్కి కార్టూన్ స్టిక్కర్స్ వచ్చావు కదా, అవైతే అంటించుకున్నాం నేను మా అక్క హ్యాండ్స్ పైన. సో మా క్లాస్లో అయితే చెప్పారనమాట, ఇలాంటివి చూస్తే సార్ కొడతారు అనేసి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను మా అక్క చేతుల్లో అయితే కడిగాం. మరి అవసరమైతే తోలుని కూడా పీకేసుకునే వాళ్ళం. ఒక 5 minutes స్కూల్కి లేట్ అయినా మా ఆటో అంకుల్ని అయితే బ్రతమాలేసుకునే వాళ్ళం అనమాట. మీ వల్ల లేట్ అయిందని చెప్పండి అనేసి. ఒకసారి అయితే చెప్పారు, ఇంకా తర్వాత నుండి ఆయన కూడా ఇంకా సాహసం చేయలేదు. ఇప్పుడు అలాంటి టీచర్స్ ఉంటున్నారంటారా? ఒకవేళ ఉన్న పేరెంట్స్ మనం ఊరుకోంలేండి కదా. కానీ స్టడీస్ అవి మాత్రం బాగుండేవి. ఓన్లీ స్టడీసే కాదు, గ్యారంటీ డైలీ గేమ్స్ పీరియడ్ ఉండేది. ఎక్సర్సైజెస్ అందరూ చేయాల్సిందే. ఇంకా యాన్యువల్ డే కంటారా, అందరూ అన్నట్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. మన వాయిస్ బాగున్నా బాగోకపోయినా బాడీలో రిథమ్ ఉన్నా లేకున్నా డ్యాన్స్ చేయాల్సిందే. ఇప్పుడు ఆ కళాఖండాలను అయితే చూసేయండి. బుడ్డోడు స్కూల్లో చేసే యాక్టివిటీస్ అన్నీ ఎండ్ ఆఫ్ ద డే వాట్సాప్లో అయితే షేర్ చేస్తారనమాట. అందులో కొన్ని అయితే ఇక్కడ నేను వీడియోలో అప్లోడ్ చేశాను. Show me your hand. Show me your hand. Yes. Very good. Yes. Nose. Very. వీడియో నచ్చిందా మరి? మీ స్కూల్ డేస్ గుర్తొచ్చాయా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.